హాయ్, గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అసలు వినాయకుడి విగ్రహం తీయటానికి చాలా ఇబ్బంది అయింది. చాలా వర్షం పడుతుంది. మార్నింగ్ కొంచెం ఇలా కూల్ అయిందో లేదో వర్షం, సర్లే అని బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళిన వెంటనే వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. ఒక 5 minutesలోనే ఫుల్ వర్షం. అట్లీస్ట్ వీడియో తీసి మీకు షేర్ చేయడానికి కూడా లేదనమాట. అంత వర్షంలో ఏం వీడియో తీస్తాం చెప్పండి, కుదరలేదు తీయటానికి, అంత వర్షం పడింది. సో ఎలాగా దత్తాత్రేయ స్వామి రూపంలో విఘ్నేశ్వర స్వామి దొరికారు. చాలా హ్యాపీగా అనిపించింది. 2 కాస్ట్ కూడా ఉన్నాయి వినాయకుడి విగ్రహాలు. సో ఒక మంచి వినాయకుడు దొరికాడనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే నచ్చింది చాలా బాగా. సో ఇలా పీట మీద చిన్న పీట వేసేసి తామరాకు వేసి బియ్యం వేసి, సో అలా తామరాకు మీద వినాయకుడిని కూర్చోపెట్టుకున్నాం అనమాట. సో వస్త్రాలు ముందుగానే కట్టించేసాము. తర్వాత కుదరదు పూజ మధ్యలో కట్టియటానికి. సో ఇలా అరటాకు కొమ్మలు కూడా యాక్చువల్గా అరటి కొమ్మలు ప్లాన్ లేకుండే, బట్ సడన్గా కనిపించాయి. సో అలా పిక్ చేయటం జరిగింది. ఇంకా అవి టైం లేదు, పూజకి టైం అయిపోతుంది, దేంట్లో సెట్ చేయాలో తెలియక. సో అలా సీరియల్స్ బాక్స్ ఉంటే దాంట్లో పెట్టి పేపర్ సపోర్ట్తోని అరటి కొమ్మలు అనేవి అలా పెట్టడం జరిగింది. సో పూజ స్టార్ట్ అయిపోయింది. ధ్యానం, ఆవాహనం, సింహాసనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, శుద్ధోదక స్నానం, ఆచమన్యం, గంధం, వస్త్రం, పుష్పం, యజ్ఞోపవేతం, అలా అన్నీ సమర్పించేసుకున్నాను అనమాట. దేవుడికి ఏమేమి సమర్పించుకోవాలో అన్నీ సమర్పించేసుకొని పూజ అనేది స్టార్ట్ చేసేసి, సో క్లియర్గా వీడియో తీసి పెట్టడానికి కుదరలేదు. ఎంత తోచిందో అంత పెట్టడానికి ట్రై చేశాను, పెట్టాను. సో పూజ అయిపోయింది. అష్టోత్తర శతనామావళితో పూజ అయిపోయింది. ధూపం, దీపం, నైవేద్యం, ఫ్రూట్స్ అన్నీ సమర్పించేసుకున్నాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే మోదకాలు అండ్ మోతిచూర్ లడ్డు ఆల్మండ్ హౌస్ది, ఇంకా మిగతావన్నీ ఇంట్లో చేసినవి అనమాట. అండ్ మేము పాశం చేస్తామన్నమాట. తెలంగాణలో పాశం అనేది స్పెషల్ స్వీట్ వినాయక చవితికి. సో పాశం చేశాను. ఇంకా నైవేద్యం అయిపోయిన తర్వాత ఇలా తాంబూలం అనమాట. తాంబూలంలో పచ్చకర్పూరం తక్కువైంది. ప్యూర్ పచ్చకర్పూరం ఏ స్టోర్లో అవైలబుల్ లేదనమాట. సో అది మిస్ అయిపోయింది. సో ఎన్ని వీలైతే అన్ని తాంబూలంలో పెట్టేసి సమర్పించుకున్నాను దేవుడికి. తాంబూలం అయిపోయింది. పంచహారతి దేవుడికి ఇస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఎక్కడా లేని ఆనందం వస్తుంది అనమాట. చాలా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. సో ఇలా పంచహారతి కూడా అయిపోయింది. చక్కగా హారతి కూడా ఇచ్చేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా హారతికి నెయ్యితో రెడీ చేసుకున్నాను అనమాట. ఒత్తు మీద కర్పూరం వేసేసి హారతి అనేది దేవుడికి సమర్పించుకున్నాము. పూలు, అక్షంతలు చేతిలో పట్టుకొని దేవుడికి సువర్ణ మంత్ర పుష్పం చదువుకొని దేవుడికి సమర్పించుకోవాలి. మంత్రపుష్పం అయిపోయిన తర్వాత దుర్వాయుగ్మ పూజ చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత వినాయకుడి కథ చదువుకొని అక్షంతలు చేతిలో పట్టుకొని తల మీద వేసుకోవాలి. వినాయకుడి పూజ సంపూర్ణంగా అయిపోయినట్టు. థ్యాంక్ యూ. సో పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఉయ్యాలను అలంకరించి చక్కగా వినాయకుడిని నిద్రపుచ్చామన్నమాట. మా అపార్ట్మెంట్లో పెద్ద వినాయకుడిని పెట్టారనమాట. ఎవ్రీ ఇయర్ పెడతారు. సో అలా డెకరేషన్ మొత్తం పూర్తిగా తీయటానికి రాలేదు, వర్షం పడుతుంది కదా. జస్ట్ అలా 1 సెకండ్ అలా తీసాను అనమాట, అంతే. సో చాలా బాగుంది వినాయకుడు, మాకైతే చాలా బాగా నచ్చింది. చాలా పెద్ద వినాయకుడు ఈసారి.